బీఆర్ఎస్ నాయకురాలు పావని గౌడ్ గారు ఉన్నారు. మాకు ఎలాంటి కక్ష సాధింపు లేదు. అందులో భాగంగానే ఈ సిట్ విచారణ సుదీర్ఘంగా కొనసాగుతుంది. నిజంగా కక్ష సాధింపే ఉంటే నిమిషంగా జైలు వేయడానికని కాంగ్రెస్ నాయకులు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా గతంలో అన్నాడు. ఏం చెప్తారు? అదే నిమిషం కాకపోతే జైలుకు పోము అనడానికి మేమైతే సిద్ధంగా లేమండి. అంటే మీరు ఆరోపణలు ఏవైతే చేస్తున్నారో వాళ్ళ సాక్ష్యాధారాలు కనుక ఉండేది ఉంటే వాటిని నిరూపించండి, బయట పెట్టండి. మీరు ఏ శిక్ష వేసినా దాని శిక్షకు వేసుకోవడానికి రెడీగానే ఉన్నాము. అంటే 2 ఏళ్ల నుంచి పసలేని కేసులు పెడుతూ ప్రజా పాలన అని ప్రజలు పాలనను అధికారాన్ని చేతిలో పెడితే ప్రజలను పాలనను గాలి కొదిలేసి కేసుల పేరుతోటి ఏదైతే ప్రతిపక్ష పార్టీలు ప్రతిపక్ష నాయకులు వాళ్ళ బాగోతాలను, వాళ్ళ కుట్రలను, వాళ్ళ కుతంత్రాలను, వాళ్ళ పంచాయతీలను బయట పెడుతుంటే అక్కసుతోటే ఈ విధమైన కేసులు పెడుతున్నారు. ఆల్రెడీ సుప్రీంకోర్టు దీంట్లో పసలేదని కొట్టేయడం జరిగింది. మళ్ళీ పసలేని కేసులు పెట్టి ఎవరి వ్యక్తిగత ఇమేజ్ను డ్యామేజ్ చేద్దామనుకుంటున్నాడు రేవంత్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ. దొంగది అన్నట్టు ఉన్నది తెలంగాణ రాష్ట్రంలో పాలన. ఆల్రెడీ పట్టపగలు బ్యాగు సంచులతోటి దొరికిన దొంగ ఇప్పుడు అందరినీ దొంగ చేద్దామని చూస్తున్నాడు తప్ప ఏ తప్పు చేయలేదు మా నాయకులు. అంటే సజ్జనార్ గారు మొన్న ఒక ప్రెస్ నోట్ విడుదల చేసిండ్రు. సుప్రీంకోర్టు హైకోర్టు కొట్టేసిందని మీరు అన్నారు కదా, అది చక్రధర్ గౌడ్ సిద్దిపేటకు చెందిన ఆయన హరీష్ రావు పెట్టిన దాన్ని కొట్టేసారు తప్ప ఈ కేసు ఇప్పుడు సిట్ విచారణ కొనసాగుతున్నది అది కాదు. ఇది 2024 మార్చిలో ఇదే పంజగుట్ట ఠాణాలో నమోదైన కేసు అని సజ్జనార్ చెప్తున్నాడు. ఓకే, మరి మీరు సజ్జనార్ దగ్గరికే పోయి అడగండి. మీ దగ్గర ఆధారాలు ఉన్నాయా? మీరు ఆరోపిస్తున్నారు కదా, ఆధారాలు ఉంటే మా తొలి వెలుగు ఏది మన తొలి వెలుగు ఛానల్కి ఇవ్వండి, మేము బయట పెడతామని చెప్పండి, అడగండి. ఆయన సజ్జనార్ గారు ఇస్తారేమో తీసుకోండి. ఓకేనా? ఓకే. ప్రధానంగా ఈ కేసుకు సంబంధించి కాంగ్రెస్ నాయకులు పదే మాట్లాడుతున్నారు. దమ్ముంటే అరెస్ట్ చేయండి అని. బీఆర్ఎస్ వాళ్ళు రెచ్చగొడుతున్నారు. మేము రెచ్చిపోము, ఎందుకంటే వాళ్ళు సానుభూతితోటో లేకపోతే ఓట్లు వస్తాయని ఆశ పెట్టుకున్నారు, కానీ అదంతా ఉత్త కథ అని వాళ్ళు చెప్తున్నారు. అందులో ఉత్త కథ, చెత్త కథ కాంగ్రెస్ వాళ్ళకు తెలుసు. ఇదంతా పెద్ద చెత్త కథ, లొట్ట పీసు కేసులు అనేసి. అందుకే దీంట్లో ఆధారాలు లేవు కాబట్టి టైంపాస్ చేద్దామనేసి వీళ్ళ నాయని కుంభకోణం బామ్మర్ది బాగోతాన్ని ప్రజల నుంచి డైవర్ట్ చేద్దామనే ఉద్దేశంతో ఇవన్నీ చేస్తున్నారు. మన రేవంత్ రెడ్డి గారు దావోస్కు పోయినరు, చంద్రబాబు నాయుడు తోటి పచ్చ కండువా కప్పుకున్నారు. నేను 100 కోట్లు 200 కోట్లు తెచ్చిన గురువు గారు రేపు మళ్ళీ ఇంకో ట్రిప్పులా ఇంకో 400 కోట్లు 200 కోట్లు ఇంకా తీసుకొచ్చి నీకు ముడుపు కడతా. కానీ ప్రజలు ఇది డైవర్ట్ కావాలంటే ఎవరినో ఒకరిని టైంపాస్కి ఆ కేసులల్లది పిలిపిస్తా అనేసి ప్రజలను డైవర్ట్ చేద్దామని చేస్తున్నారు తప్ప ఇంకొకటి లేదు. తెలంగాణ కోసం పుట్టిన పార్టీ, తెలంగాణ తెచ్చిన పార్టీ, తెలంగాణ ప్రజలను 10 ఏళ్ల పాటు ముందుకు నిలిపిన పార్టీ. ఆ పార్టీ నాయకులు కానీ ఆ పార్టీ కార్యకర్తలు కానీ ఎలాంటి తప్పు చేయరు. కాంగ్రెస్ 60 ఏళ్ళు ఏ విధంగా తెలంగాణను ఆగం చేసిందో తెలుసు. రేవంత్ రెడ్డి అనేటోడు తెలంగాణ ఉద్యమకారుల మీద రైఫిల్ ఎక్కుపెట్టిండు ఏ విధంగా అనేది తెలుసు. రేవంత్ రెడ్డి అనేటోడు తెలంగాణ రావద్దు అనేసి ఆంధ్ర నాయకుల మోచేతి నీళ్లు తాగింది కూడా తెలంగాణ ప్రజలకు తెలుసు. క్లీన్ ఇమేజ్ ఉన్న నాయకులను వాళ్ళ వ్యక్తిగత ప్రతిష్ట భంగం కలిగే విధంగా వాళ్ళ ఏదైతే క్యారెక్టర్ అసోసియేషన్ చేయడం, బాడీ షేమింగ్ చేయడం, ఇంకో వాళ్ళతో అక్రమ సంబంధాలను అంటగట్టడం అన్నీ అయిపోయినాయి. ఇవన్నీ అయిపోయి ఇక ఫోను ట్యాపింగ్, ఇంకో లొట్ట పీసు కేసు, ఆ పీసు కేసు, ఈ పీసు కేసు అంటారు. అరే దరిద్రుడా, సన్నాసి, సవట, దద్దమ్మ, 2 ఏళ్ల నుంచి ప్రజలు అధికారాన్ని ఇచ్చింది నువ్వు 6 గ్యారంటీలను 420 హామీలను అమలు చేస్తావని. అధికారంలోకి వచ్చినాక 100 రోజులలోనే అమలు చేస్తా అని చెప్పినావు. అధికారంలోకి వచ్చి 2 ఏళ్ళు అయినా కూడా 3 లక్షల కోట్ల అప్పులు చేసినా కూడా కనీసానికి రైతులకు యూరియా బస్తాలు కూడా చక్కగిస్తలేవు. కనీసానికి రైతులకు రైతు బంధు కాదు రైతు భరోసా ఇస్తా అన్నో బంధును కూడా చక్కగిస్తలేవు. కనీసానికి గురుకుల విద్యార్థులకు పురుగులు లేని అన్నం పెట్టలేకపోతున్నావు. నీ దివాలా కోరుతనాన్ని, నీ పాలనను ప్రజల దృష్టిని మరించడానికి మాత్రమే మా నాయకుల మీద వ్యక్తిగత కక్ష పేరుతోటే పసలేని కేసులు పెడుతున్నాడు. నీ దగ్గర ఆధారాలుంటే తీసుకురారు. జైలుకే కాదు ఇంకెక్క శిక్ష వేసినా కూడా మా నాయకులు భరించడానికి రెడీగా ఉన్నారు. పవన్ గౌడ్ గారు ఒక కొత్త అంశం తెరపైకి వచ్చింది, అన్ని వార్తాపత్రికల్లో వచ్చింది. అయితే ఇప్పటిదాకా జరిగిన సిట్ విచారణ ఒక భాగం, ఇది ఒక సబ్జెక్ట్. అంటే ఎలక్ట్రాన్ల బాండ్ల రూపంలో బీఆర్ఎస్కు బాండ్ల రూపంలో వచ్చినాయి కదా. శ్రీధర్ రావు అనే వ్యక్తిని ఎస్ఐబి మాజీ చీఫ్ ప్రభాకర్ రావు బృందం బెదిరించింది అనేది ఆయన స్టేట్మెంట్ ఇవ్వడం వల్లనే ఈయనకు నోటీసులు వచ్చినాయి కేటీఆర్కు అనే వాదన చర్చ వస్తుంది. ఏం చెప్తారు? ఇప్పుడు ఆ శ్రీధర్ రావు గారిని అడగండి, లేకపోతే ఆ వాదనను బయట పెట్టిన వాళ్ళని అడగండి, నాకు తెలియదండి. ఓకేనా? మనతో ఓరుగంటి వెంకటే